తదుపరి తులారాశి వారు నూతన పనులు చేపడతారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. చిన్నటి స్నేహితులను కలుసుకుని వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్ట్ రంగం వారు కొన్ని కాంట్రాక్టులను దక్కించుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదుర్కొంటారు. ఒక కోర్టు కేసు నుంచి కూడా విముక్తులవుతారు. వ్యాపార వర్గాల వారికి ఈరోజు జరిగే వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి అనుకున్న హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక రాజకీయ రంగం వారు నూతన ఉత్సాహంతో ఈరోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు కొన్ని వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు కూడా శుభకార్యాలు నిర్వహణలో బిజీగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని పట్టించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు స్నేహితులుగా మారతారు. భవిష్యత్తుపై వృశ్చిక రాశి వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. భూములు స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఫలిస్తాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి అనుకున్న అవకాశాలు దక్కుతాయి. సినీ టీవీ కళాకారులకు గత కొంతకాలంగా గందరగోళం కలిగించే సంఘటనలు ఏవైతే ఎదురవుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. స్పష్టత ఏర్పడుతుంది. విద్యార్థులు ఈరోజు ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేస్తారు. మహిళలకు కుటుంబ చుకాకులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళకి కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబ సమస్యలు అధికమవుతాయి. దూర ప్రయాణాలు కూడా ఈరోజు చేసిన సందర్భాలు ఎదురవుతాయి. బంధువులతోటి స్నేహితులతోటి విరోధాలు కూడా అధికమవుతాయి. ఆరోగ్య సమస్యల వల్ల ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ధనురాశి వారు వైద్యులను సంప్రదించక తప్పకపోవచ్చు. ఆలోచనలేవి కూడా ఈరోజు ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. ఇంటా బయట కూడా సమస్యలు బాగా వేధిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు కొన్ని అవకాశాలు దూరమవుతాయి. విద్యార్థులకు ఒత్తిడులు మరింత అధికమవుతాయి. మహిళలకు కూడా ఈరోజు నిరాశగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక ధనురాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆస్తి విషయంలో చికాకులు అధికమవుతాయి. ఆకస్మిక నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ఆటంకాలు అధికమవుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు కొంతవరకు అసంతృప్తిని కలిగిస్తాయి. విద్యార్థులకు కూడా ఈరోజు నిరాశగానే గడుస్తుంది. మహిళలకు కుటుంబ సమస్యలు బాగా వేధిస్తాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మకర రాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. పరిస్థితులు కూడా క్రమేపీ ఈ రాశి వారికి అనుకూలిస్తాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఈ రాశి వారికి గ్రస్తి యోగదాయకంగా ఉంది. అందరినీ ఆకట్టుకుని ముందుకు దూసుకువెళ్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా ఈ రాశి వారు దృష్టి సారిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి సన్మాన యోగం. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. విద్యార్థులు అందిన అవకాశాలు సంతృప్తి కలిగించడం వల్ల ఆనందంగా భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. మహిళలు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కుంభరాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరితో చేస్తున్నారో అవన్నీ కూడా కలిసి వస్తాయి. చిరకాల ప్రతితులు కూడా స్నేహితులుగా మారతారు. వాహన యోగ సూచనలు. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్య నిర్ణయాలు కూడా ఈ రాశి వారు తీసుకుంటారు. ప్రముఖులతోటి కూడా వీరికి పరిచయాలు ఏర్పడతాయి. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందుకు దూసుకు వెళ్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ కళారంగం వారికి సన్మానాలు సత్కారాలు. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాలపై ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. మహిళలకు కూడా ఈరోజు ఆనందంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి.
ఉంటాయి. మీనరాశి వారికి వాళ్ళ కసవచ్చ రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఈరోజు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు శుక్రవారం కావున శుక్రగ్రహ ఆరాధన చాలా మంచిదని చెప్పవచ్చు. జాతక చక్రంలో శుక్రగ్రహ దోషం వల్ల ఎవరికైతే ఇబ్బందులు, ప్రధానంగా భార్యాభర్తల మధ్య మనస్పదలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈరోజు శుక్రగ్రహానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో దగ్గర ఉన్నటువంటి దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకొని వీలైతే ఆలయంలో కూర్చొని శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని 3 సార్లు పారాయణం చేసి ఆ తర్వాత ముఖ్యమైన వ్యవహారాలకు బయలుదేరి వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల తప్పకుండా కూడా వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు.